సో 'ఆర్ఆర్ఆర్' నుంచి వచ్చిన డాక్యుమెంటరీ 'ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్' నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి డాక్యుమెంటరీస్ నాకు చాలా చాలా ఇష్టం. ఇట్లాంటిది 'బాహుబలి' కూడా ఒకటి ఉంటే బాగుండేదని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ముందు రాజమౌళి గారి డాక్యుమెంటరీ వచ్చింది ఈ ఇయర్. నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ముఖ్యంగా ఫిల్మ్ కంపానియన్ వాళ్ళు చేశారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ముఖ్యంగా ఒక ఫిల్మ్ స్టూడియో చేస్తే ఎలా ఉంటది అండ్ ఆల్సో ఒక ఇంటర్వ్యూ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు చేస్తే ఎలా ఉంటదని దీనిలో బాగా అనిపించింది నాకు కొట్టొచ్చినట్టు. టోటల్ 'ఆర్ఆర్ఆర్' లో షూటింగ్ సీక్వెన్సెస్ ఏది ఎలా చేశారు, ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' లో చాలా సీక్వెన్సెస్ ఉంటాయి. వాటన్నిటిని వీళ్ళు ఎలా క్రియేట్ చేశారు, వాటి అవుట్‌పుట్ ఎలా తీసుకొచ్చారని చెప్పేసి చూపించారు. వీటన్నిటి మధ్యలో కూడా రాజమౌళి గారు, రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు మధ్యలో ఉండే బ్యాంటర్ ని చూపించారు. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట నాకు. లైక్ 1.5 hour చాలా మంచి అనిపించింది. ఒకేసారి చాలా సీక్వెన్సెస్ చూపిస్తున్నారు, ఇవి ఎలా చేస్తామని చూపిస్తున్నారు. నేను ఒకసారి కట్ చేసి చూస్తే అక్కడ 17 minutes అవుతుంది. విత్ ఇన్ 17 minutes వీళ్ళు ఎంత చూపించారంటే బ్రహ్మ ఇంత చేసిర్రా అనిపించింది. టోటల్ 3 hours ఫిల్మ్ జర్నీ అంతా కూడా 1.5 hour లో చాలా బాగా చూపించారు అనిపించింది నాకైతే మాత్రం. ఆస్కర్ క్యాంపెయిన్స్ అండ్ ఆల్సో ముఖ్యంగా నా ఫేవరెట్ పర్టికులర్ అంటే మాత్రం లైక్ రామ్ అండ్ భీము కలిసి ఎన్టీఆర్ భుజం మీద రామ్ చరణ్ కూర్చొని ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కదా, అదంతా ఎలా చేశారో చూపెట్టడం చాలా బాగా నచ్చింది. ఇట్లాంటి చాలా ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అంతా కూడా ఎలా చేశారు ఏంటి. నాకైతే మాత్రం ఇట్లాంటి డాక్యుమెంటరీస్ చాలా ఇష్టం అనమాట. BTS నాకు స్క్రీన్ మీద అద్భుతంగా అనిపించిన సీక్వెన్సెస్ అన్ని కూడా వీళ్ళు బిహైండ్ ద సీన్స్ ఎంత కష్టపడి చేశారు. తెరమైన ఒక సీక్రెట్ లాంటి ఒక డాక్యుమెంటరీస్ చూస్తే నాకు చాలా ఇష్టం అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయింది. నాకు ఇలాంటిది బాహుబలికి ఉండాలనిపించింది అనమాట. ఎందుకంటే లైక్ బాహుబలి ఇస్ గ్రేటెస్ట్ స్టోరీ మ్యాన్ నా దృష్టిలో. ఇప్పటికీ చెప్తా RRR కంటే నాకు బాహుబలి ఇష్టం. బట్ సీరియస్లీ SSRMB ఇదంతా చూసిన కొద్ది కూడా నాకు SSRMB మీద పోతుంది. ఎలా చేస్తాడో తెలియదు కానీ అమ్మ బాబాయ్ 2 parts అంటున్నారు, అది వేరే అనుకున్నా గానీ RRR 2 మళ్ళీ అన్నారు విజేంద్ర ప్రసాద్ గారు డాక్యుమెంటరీలో. సో నాకు అవసరం అంటే అవసరం లేదనిపిస్తుంది. రాజమౌళి గారే చేయాలంటే లేదు. నాకు నచ్చిన విషయం ఏంటంటే మహాభారత గురించి కూడా ఒకసారి మాట్లాడడం ఉంటది అనమాట ఈ పర్టికులర్ డాక్యుమెంటరీలో. ఇదంతా కాకుండా కానీ లాస్ట్ డాక్యుమెంటరీ ఎండింగ్ లో RRR అంటే మీకు ఏంటని చెప్పేసి ప్రతి టెక్నీషియన్ ని అడుగుతారనమాట. లాస్ట్ లో రాజమౌళి గారి దగ్గర రాగానే ఆయన ఒకటే అంటాడు, నాకు RRR నా చిరకాల కోరికైన మహాభారతాన్ని తీయడానికి ఇంకొక మెట్టు అంటాడు పడిపోయిన. మై ఫేవరెట్ డైరెక్టర్, ఆయన ప్రామిస్ చేసేసిండు మహాభారతం తీస్తున్నాడని చెప్పేసి. ఐఎమ్ వెయిటింగ్ మ్యాన్ సీరియస్లీ. SSRMB తో ఇంకెంత దగ్గరికి వెళ్తాడో చూడాలి మహాభారత్ తోటి. నాకైతే మాత్రం ఐ కాంట్ వెయిట్. నిజంగా SSRMB ఎలా ఉంటుందో చూడాలి. ఎవ్రీ సింగిల్ రికార్డు ముక్కు కూడా మిగలదు. SSRMB వచ్చినప్పుడు మాత్రం ఫిక్స్ అయిపోండి, వేరే లెవెల్ ఆడేస్తుంది. 2000 మార్క్ ఈజీ కొట్టేస్తాం అన్న ఫీలింగ్ అన్నట్టు ముందే చెప్పేస్తాం. అంత బాగుంటది. మహేష్ బాబు, SS రాజమౌళి, హాలీవుడ్ స్కేల్, ఇంకా మాల్ ఉండదా, వెరీ ఎక్సైటెడ్. ఈ పర్టికులర్ డాక్యుమెంటరీ ఈస్ ద ప్రూఫ్ ఫర్ దాట్. ఈ 4 ఏళ్లు పెట్టిన కష్టాన్ని ఈ పర్టికులర్ డాక్యుమెంటరీ చాలా గట్టి చూపించింది అన్నట్టు. ఐ రియల్లీ లవ్డ్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఆఫ్ ఇట్. అండ్ ముఖ్యంగా లాస్ట్ లో ఎన్టీఆర్ గారి బ్యానర్ ఉంటుంది అనమాట రాజమౌళి గారితో. మస్త్ అనిపించింది. డాక్యుమెంటరీ స్టార్ట్ అయ్యేది అట్లే స్టార్ట్ అయింది, ఎండ్ అయ్యేది కూడా అట్లే ఎండ్ అయింది. ఐ లవ్డ్ ఇట్ మ్యాన్ సీరియస్లీ. మీరు చూసారా? ఇప్పటివరకు చూడలేదా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఐ లవ్డ్. ఇలాంటి డాక్యుమెంటరీలు ఎక్కువ కావాలి, మంచి సినిమాలకి ఇంకెక్కువ రావాలన్న ఫీలింగ్ అనమాట. ఇంకా చేసేయండి ప్లీజ్, ఓకేనా? పుష్ప డాక్యుమెంటరీ వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తా. సుకుమార్ గారి మైండ్ ఎలా నడుస్తుందని చెప్పేసి. సో యా, మీ థాట్స్ ఏంటి అసలు ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత? నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ యా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.